హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. అప్పుడే సాయంత్రం టైం 7. ఇక్కడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం నెంబర్ 3 మీద ట్రైన్ వస్తోందని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. స్టేషన్లో జనాలు ఎక్కువగానే ఉన్నారు. విజయ్ ప్లాట్ఫారం నెంబర్ 3కి చేరుకుని మీనాక్షి కోసం ఎదురు చూస్తున్నాడు. వసుధ విజయ్ని వెతుక్కుంటూ 3వ నెంబర్ ప్లాట్ఫారంకు వస్తుంది. క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో నా హీరో ఎక్కడున్నాడా అని అటు ఇటు చూస్తూ ముందుకు కదులుతుంది వసుధ. స్టార్టింగ్లోనే విజయ్ నిలబడి ఉండడం గమనించిన వసుధ నవ్వుతూ విజయ్ని పలకరిద్దాం అనుకుని ఒక అడుగు ముందుకు వేసేలోపే విజయ్కి 20 అడుగుల దూరంలో 2 అమ్మాయిలు విజయ్ని కళ్ళార్పకుండా చూస్తున్నారు. విజయ్ అవేమీ పట్టించుకోకుండా తన ఫోన్లో మెసేజ్ని చదువుకుంటున్నాడు. వసుధకి ఆ 2 అమ్మాయిల మీద చాలా కోపం వచ్చింది. ఏమీ తెలియని దానిలా విజయ్ ముందు నుంచే అటుపక్కగా వెళ్ళి నిల్చుంటుంది వసుధ. విజయ్ వసుధను చూసి, ఈ టైంలో ఈ కోతి ఇక్కడికి ఎందుకు వచ్చింది? మీనాక్షి కోసం వచ్చిందా? మరి ఇంకెవరి కోసమైనా వచ్చిందా? ఈ కోతికి మీనాక్షి ముందుగానే తెలుసా అని ఆలోచిస్తూ పలకరిద్దామా అనుకుని, అమ్మో వద్దులే, వసపిట్ట పట్టుకున్నదంటే అసలు వదలదు అని విజయ్ వసుధని పట్టించుకోడు. నన్ను చూసినా చూడనట్లు ఉంటావా, చెప్తానే కదా అని అనుకుంటూ ఇంకా ఆ 2 అమ్మాయిలు విజయ్ వైపే చూస్తూ ఉండడంతో వసుధ విజయ్కి కూడా తెలియకుండా విజయ్కి వెనక వైపుగా వెళ్ళి విజయ్కి కరెక్ట్గా వెనకాలే 4 అడుగుల దూరంలో నిలబడుతుంది వసుధ. ఆ 2 అమ్మాయిలకు విజయ్ నావాడని విజయ్ వైపు చూపిస్తూ, నా వాడి వైపు చూస్తే మీ కళ్ళు 2 పీకేస్తాను అని సైగ చేసి వాళ్ళిద్దరికీ అర్థమయ్యేలా వార్నింగ్ ఇస్తుంది వసుధ. ఆ 2 అమ్మాయిలు విజయ్ వైపు వసుధ వైపు 1 నిమిషం పాటు చూసి అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతారు. విజయ్ మాత్రం తన ఫోన్ చూసుకుంటూ చాలా బిజీగా ఉన్నాడు. ట్రైన్ ప్లాట్ఫారం మీదకి వచ్చింది. విజయ్ మీనాక్షిని రిసీవ్ చేసుకుంటాడు. మీనాక్షి విజయ్ని చూడగానే బాగున్నారా అన్నయ్య అని ఎంతో ప్రేమగా పలకరించింది. నేను బాగున్నాను మీనాక్షి, నువ్వెలా చదువుకుంటున్నావు అని అడుగుతాడు విజయ్. పర్లేదు అన్నయ్య అని అంటూ విజయ్కి వెనకాలే ఉన్న వసుధని చూసిన మీనాక్షి, వసుధ నువ్వు కూడా వచ్చావా అని వసుధని గట్టిగా కౌగిలించుకుంటుంది. మరి తమరు చెప్పిన తర్వాత రాకుండా ఉంటానా మీనాక్షి అని అంటుంది వసుధ. విజయ్ వసుధతో నువ్వు కూడా ఇక్కడికి వచ్చింది మీనాక్షి కోసమేనా అని అడుగుతాడు. కాదండి, ఇక్కడ ట్రైన్స్ టైంకి సక్రమంగా స్టేషన్కి వస్తున్నాయా లేదా అని చూడటానికి నేను స్టేషన్కి వచ్చాను అని అంటుంది వసుధ. వాట్? ట్రైన్స్ టైంకి స్టేషన్కి వస్తున్నాయా లేదా చూడటానికి నువ్వు ఇక్కడికి వచ్చావా అని అడుగుతాడు విజయ్. వసుధ మీనాక్షి ఇద్దరు విజయ్ వైపు చూసి గట్టిగా నవ్వుతారు. విజయ్ వసుధ వైపు గుర్రున చూస్తాడు. వసుధ విజయ్తో, అవును, మీనాక్షి కోసమే నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే నేనేదో మిమ్మల్ని డబ్బు అప్పు అడగడానికి స్టేషన్కి వచ్చినట్లు మీరు నన్ను చూసి చూడనట్టు మొహం తిప్పేసుకుంటున్నారు అని విజయ్ వైపు చూస్తూ అంటుంది వసుధ. విజయ్ కోపంగా, తమరు డబ్బులు అప్పు అడగడానికి రైల్వే స్టేషన్ చుట్టూ తిరుగుతారని నాకు తెలియదులేండి. అప్పు అడిగే అమ్మాయిలకు దూరంగా ఉండమని మా బామ్మ చెప్పింది అని వెటకారంగా అంటాడు విజయ్. అయ్యో, ఈ ట్రైన్ వెళ్ళిపోయిందే, పర్వాలేదులే, ఈ ట్రైన్ వెళ్ళిపోగానే మరో ట్రైన్ వస్తుంది, అందులోనైనా తమరికి అప్పు ఎవరైనా ఇచ్చేవాళ్ళు దొరకాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని పద మీనాక్షి మనం వెళ్దాం అని అంటాడు విజయ్. మరి నేను అని అంటుంది వసుధ. స్టేషన్లో నీకు అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరైనా దొరికేంత వరకు ఇక్కడే కూర్చో అని చెప్పాడు విజయ్. అన్నయ్య పోనీలే, మన వసుదే కదా,
మనతో పాటు తీసుకుని వెళ్దాం అన్నయ్య అని గారంగా అడుగుతుంది మీనాక్షి. ఎవరైనా నా కారులో ఎక్కి కూర్చునేవాళ్ళు సైలెంట్గా కూర్చోవాలి. వసపిట్టలాగా లోడా లోడా వాగకుండా ఉంటుందేమో నీ ఫ్రెండుని అడుగు. అలా వాగకుండా సైలెంట్గా కూర్చునేటట్లయితేనే నా కారును ఎక్కమని చెప్పు. నోరు మూసుకొని కాసేపైనా మీ ఫ్రెండ్ ఉంటుందా అని విజయ్ వసుధ వైపు చూసి అడుగుతాడు. వసుధ విజయ్ వైపు గుర్రుగా చూస్తూ, నన్ను వసపిట్ట అంటావా? నన్ను ఇంత మాట అన్న తర్వాత నేను మీతో రాను. గవర్నమెంట్ వాళ్ళు మా కోసం 6 చక్రాల బస్సుని నడుపుతున్నారు. నేను దాంట్లోనే వస్తాను అని ఎంతో పౌరుషంగా విజయ్కి చెప్పింది వసుధ. విజయ్ వసుధ వైపు చూస్తూ, అబ్బో దీనికి ఎంత పొగరు ఉందో, దీనిని ఎవరు చేసుకుంటారో గాని పాపం వాడు చచ్చాడే అని మనసులో అనుకుంటాడు. చూడు మీనాక్షి, నువ్వు వెళ్తే మీ అన్నయ్యతో వెళ్ళు, నేను బస్సులో వస్తాను. మీరు నన్ను మంచిగా పిలిచి కారు ఎక్కమంటేనే నేను మీ కారు ఎక్కుతాను అని ముందుకు కదులుతుంది వసుధ. మీనాక్షి విజయ్ వైపు చూసి, పాపం అన్నయ్య వసుధ ఇప్పుడు బస్టాండ్కి వెళ్ళి బస్ కోసం ఎక్కడ వెయిట్ చేస్తుంది చెప్పు. పాపం మనతో పాటు వసుధని కారులో తీసుకుని వెళ్దాం అన్నయ్య ప్లీజ్ అని అడుగుతుంది మీనాక్షి. సరే నీ ఇష్టం, రమ్మను అని అంటాడు విజయ్. నేను కాదు అన్నయ్య, నువ్వు ఒకసారి పిలువు ప్లీజ్ అని అంటుంది మీనాక్షి. విజయ్ తన నొసలను చిట్లిస్తూ వసుధ వైపు చూసి, ఓయ్ వచ్చి కారెక్కు అని అంటాడు. మరుక్షణమే మీనాక్షి విజయ్ కంటే ముందే కారు దగ్గర ఉంటుంది వసుధ. విజయ్ చిన్నగా నవ్వుకుంటూ వసుధ వైపు చూశాడు. అలా విజయ్ వసుధ మీనాక్షి హోటల్కి చేరుకుంటారు. దారిలో ఒక్క నిమిషం గ్యాప్ లేకుండా వసుధ మీనాక్షితో మాట్లాడుతూనే ఉంటుంది. విజయ్ వసుధ వైపు చూస్తూ, ఎలా మాట్లాడుతోందిరా బాబు, ఆ నోరైనా నొప్పి పుట్టదేమో ఈ అమ్మాయికి. అయినా మా మధు ఈ పిచ్చిదాన్ని చిన్నప్పటి నుంచి ఎలా వేగిందో ఏంటో అని తన మనసులో అనుకుంటాడు విజయ్. ఇక్కడ హోటల్లో తన రూమ్లో కూర్చొని మధు ఆదిత్య గురించి ఆలోచిస్తూ, బావ ఎందుకు ఈరోజు నాతో అలా ప్రవర్తించాడు, నాకెంత భయం వేసిందో. అమ్మో ఈరోజు ఆ పంతులు గారు మా ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టారనే విషయం నాకు అసలు గుర్తే లేదు. ఈరోజు బావ తన షర్ట్ బటన్ ఒక్కొక్కటిగా తీస్తూ నా మీదకి వస్తుంటే ఎంత భయం వేసిందో. నేను కంగారులో పిచ్చి పిచ్చిగా వాగి వచ్చేశాను. ఖచ్చితంగా బావకి నా మీద కోపం వచ్చే ఉంటుంది. ఈ రోజంతా బావకు నేను అస్సలు కనిపించకూడదు. అమ్మో కనిపిస్తే తన చూపులతోనే నన్ను చంపేస్తాడు. అయినా మా బావకి కొంచెం ఆత్రం ఎక్కువే. నేను చెప్తున్నాను పద్ధతిగా మన ఇంట్లో మన ఫస్ట్ నైట్ చేసుకుందాం బావా అని. నేను చెప్తున్నా వింటున్నాడా ఆ లార్డ్ గవర్నర్? అది హాస్పిటల్ అని కూడా చూసుకోకుండా, పక్క రూమ్లో పెద్ద మావయ్య ఉన్నాడనే జాస కూడా లేకుండా ఆత్రంగా నా మీదకి వచ్చేస్తున్నాడు మా బావ. అయినా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మా బావ ఎంత అందంగా ఉంటాడో. ఆ కళ్ళలో ఏదో మాయే ఉంది. ఆ కళ్ళలోకి చూడగానే నేను అన్నీ మర్చిపోతాను. ఈరోజు కూడా ఒక్క క్షణం నేను మా బావ కంట్రోల్లోకి వచ్చేశాను అని తనలో తానే ఆదిత్యని తలుచుకుంటూ సిగ్గుపడుతూ, ముందు ఇంటికి వెళ్ళగానే మా బావకి దిష్టి తీయాలమ్మా అని అనుకుంటూ తాను ఫ్రెష్ అవ్వడానికి తన బట్టల్ని తీసుకుంటూ ఉండగానే ఎవరో తనని గమనిస్తున్నట్లు మధుకి అనిపించింది. డోర్కి అవతల నుంచి ఎవరో డోర్ దగ్గర ఉన్నట్లు, తననే గమనిస్తున్నట్లు అలా ఒకసారి కాదు 4-5 సార్లు మధుకి అనిపించింది. మధు నెమ్మదిగా డోర్ దగ్గరికి వచ్చి తన తలను డోర్కి ఆనించి చూస్తే ఎవరో ఉన్నట్లు మధుకి అనిపించగా ఒక్కసారిగా డోర్ని ఓపెన్ చేస్తుంది మధు. వసుధ మీనాక్షి డబ్బున ముందుకు వచ్చి పడతారు. వసుధ మీద మీనాక్షి పడడంతో అమ్మా నా నడుము అంటూ తన నడుము మీద చేతిని పెట్టుకుని, నా నడుము ఉందా విరిగిపోయిందా అని చూసుకుంటూ, ఒసే మీనాక్షి నువ్వు నా నడుము మీద పడ్డావే,
లేయవే అని మీనాక్షిని కసురుతుంది వసుధ. మీనాక్షి నా నడుము కూడా విరిగింది అని అంటూ, ఏంటి మధు, ముందు వెనక చూసుకోకుండా ఇలా డోర్ ఓపెన్ చేయడం బాగోలేదు అని మీనాక్షి మధుపై అరుస్తుంది. మధు తన 2 చేతులను నడుం మీద పెట్టుకుని, ఏంటి డోర్ లోపల ఏం జరుగుతుందో అని రంధ్రంలో నుంచి చూసే వాళ్ళకి ఇలానే జరుగుతుంది అని కోపంగా అంటుంది మధు. ఏదో నీకు సర్ప్రైజ్ ఇద్దామని మేము ఇలా చేశాము అని అంటారు ఇద్దరు. సర్ప్రైజా మీ బొంద, ఇప్పుడు నడుములు విరిగాయిగా అని అంటుంది మధు. వెనకాలే మీనాక్షి లగేజ్ తీసుకుని వస్తున్న విజయ్ వీళ్ళని చూసి తనకు నవ్వు వస్తున్నా ఆపుకుంటున్నాడు. మధు మీనాక్షితో, నువ్వు కూడా ఆ పిచ్చిదానితో స్నేహం చేసి దానిలాగే మారిపోయావా మీనాక్షి అని పైకి లేపడానికి తన చేతిని అందిస్తూ చిరుపు కోపంగా అంటుంది మధు. తన నడుమును రుద్దుకుంటూ, అవునవును, ఈ పిచ్చిదానితోనే నర్సరీ నుంచి ఇప్పటిదాకా స్నేహం చేసింది మరో పిచ్చిది. ఆ పిచ్చిదానితో నువ్వు కూడా స్నేహం చేస్తున్నావా మీనాక్షి అని అంటుంది వసుధ. మీనాక్షి మధు వైపు వసుధ వైపు చూసి, అందరూ నన్ను పిచ్చిదానా అని అంటుంటే నాకప్పుడు అర్థం కాలేదు. 2 పిచ్చోళ్లతో నేను స్నేహం చేస్తున్నానని, అందుకే అందరూ అలా నన్ను అంటున్నారని ఇప్పటిదాకా నాకు తెలియదు అని తన పెదవిని విరుస్తూ అంటుంది మీనాక్షి. మధు, వసుధ, మీనాక్షి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని గట్టిగా నవ్వుకుంటూ వసుధకి తన చేతిని అందిస్తుంది మధు. వీళ్ళ సంభాషణ వింటూ ఉన్న విజయ్ నవ్వుకుంటూ, ముగ్గురే సరిపోయారు అని అనుకుంటాడు. మధు, మీనాక్షి ముందుకు వెళ్ళిపోగా వసుధ తన నడుమును రుద్దుకుంటుంటే విజయ్ వసుధ వైపు చూసి, బాగా గట్టిగా దెబ్బ తగిలిందా అని అడుగుతాడు. వసుధ దిగులుగా మొహం పెట్టి అవునని తన తలను ఊపుతుంది. ఎక్కడైనా విరిగిందేమో చూసుకున్నావా అని అడుగుతాడు. తెలియదు అని తన చేత్తో చూపించింది. నువ్వు పక్కకు జరుగు, నేను చూస్తాను అని వసుధని కాస్త పక్కకు జరగమని చెప్పి వసుధ పడ్డ నేల వైపు చూసి, ఇరగలేదులే, నేల బాగానే ఉందిలే అని అనుకుని, నువ్వు పడ్డావు కదా, నేలకి దెబ్బ తగిలిందేమోనని చూస్తున్నాను అని అంటూ ముందుకు వెళ్తాడు విజయ్. వసుధ విజయ్ వైపు గుర్రున చూస్తూ, దుర్మార్గుడా, నిన్ను పెళ్లి చేసుకుని నీ చేత నా నడుముకి ఆయింట్మెంట్ రాయించుకోకపోతే నా పేరు వసుదే కాదు అని అంటూ, అబ్బా నా నడుము నిజంగా విరిగినట్టే ఉంది అని అంటూ లోపలికి వెళ్తుంది వసుధ. అప్పటికే మీనాక్షి మధుని గట్టిగా కౌగిలించుకొని, ఐ మిస్ యూ మై బేబీ, ఐ మిస్ యూ సో మచ్ అని అంటూ ముద్దులు పెడుతోంది. వసుధ కూడా మీనాక్షితో కలిసి మధుని గట్టిగా పట్టుకుని, చూడవే నీకైతే ఎలా ముద్దులు పెడుతోందో, నాకు ఒక్క ముద్దైనా పెట్టలేదు ఈ రాక్షసి అని చిరుకోపంగా చూసింది వసుధ. దా బేబీ, నీకు కూడా ముద్దులు పెడతాను అని మీనాక్షి వసుధకు కూడా ముద్దులు పెట్టడం మొదలుపెట్టింది. ముగ్గురు కలిసి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే విజయ్ వాళ్ళని చూసి ఆనందపడిపోతూ, మీనాక్షి లగేజ్ ఎక్కడ పెట్టమంటావు మధు అని అడుగుతాడు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, నా స్టోరీని మీరందరూ ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలామంది రోజుకి 2 పార్ట్స్ని అప్లోడ్ చేయవచ్చు కదా ప్లీజ్ అని అడుగుతున్నారు. నాకు వీలైతే ఖచ్చితంగా చేస్తానండి, కానీ నేను యూట్యూబ్ ఛానల్కి కొత్త. నాకు ఒక భాగాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చుకొని అప్లోడ్ చేయడానికే మినిమం 3 hours టైం పైనే పడుతోంది. పైగా నేను కొత్త స్టోరీని రాయడం మొదలుపెట్టాను. దానికి దీనికి టైం సరిపోతోందండి. 2వ భాగాన్ని అప్లోడ్ చేయడానికి నాకు అసలు టైం కుదరట్లేదు. నాకు వీలైతే ఖచ్చితంగా రోజుకి 2 పార్ట్స్ని అప్లోడ్ చేస్తాను. నా స్టోరీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడిగితే వాటికి నేను సమాధానం చెప్తాను. ఆ పార్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ప్లీజ్ నా స్టోరీని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.